శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదర సహోదరులారా, యోబును రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు. చాలామంది క్రైస్తవులు తమ నోటిని గురించి ఆలోచించరు, జాగ్రత్త పడటం కానీ తమ నోటిని గూర్చి ప్రార్థించుకోవటంలో కానీ ప్రవర్తన వహించరు. యోబు తన భార్యకు లోబడి దేవుణ్ణి దూషించి ఉంటే గనక యోబు ఆత్మ నష్టపోయి ఉండేది. అతడు రెండింతల ఆశీర్వాదం పొందుకునేవాడు కాదేమో. అతడు దేవునికి అవమానకరంగా జీవించేవాడు. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరులారా, మీ నోటి విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది పరిశుద్ధాత్మతో ఎగురుతూ అన్య భాషలు మాట్లాడతారు. ఆ తర్వాత వారి భాష వేరే విధంగా ఉంటుంది. కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న నష్టాలు కలిగినప్పుడు, ఎవరైనా తమకు విరోధంగా మాట్లాడినప్పుడు వారి దుర్భాషలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసా? అవును, జాగ్రత్త. 10 రూపాయలు నష్టాన్ని పోగొట్టుకున్నప్పుడు దాంట్లో నువ్వు సుఖంగానే దేవుణ్ణి ఆరాధించు. ఆ 10 రూపాయలు నష్టపోయిన సందర్భంలో నీ దుర్భాష మాట్లాడితే 10,000 రూపాయల నష్టాన్ని కలుగుతుంది నీ జీవితంలో. బుద్ధిహీనతంగా జీవించద్దు. ఇంట్లో ఏమైనా నష్టాలు కలిగినప్పుడు ఆ నష్టాలకు కారకులైన వారిని నోటికొచ్చినట్లుగా మాట్లాడకూడదు. మనల్ని ఎవరు నష్టపరిచినా, మనపై ఎవరు అన్యాయంగా నేరము మోపినా, నిందించినా మనము తిరిగి వారికి జవాబు ఇవ్వడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా కాకుండా మనము ఉద్రేకతోనో కోపంతోనో మాట్లాడితే ఆ మాటలు సాతానుల వల్ల పుట్టినవిగా ఉంటున్నాయి. అందును బట్టి చాలా కుటుంబాలు గొడవలు కూడా చెలురాగుతాయి. ప్రియులారా, మనం ఎంతగా వాక్యమును నేర్చుకుంటామో అంతగా ప్రార్థనాపూర్వకంగా జీవించేవారమై ఉండాలి. ఈ మాటల విషయంలో జాగ్రత్త లేకుంటే కనుక ఆత్మీయత దెబ్బతింటుంది, సమాధానాన్ని కోల్పోతాం, పరిస్థితులు కూడా కుటుంబంలో తారుమారయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియులారా, కాబట్టి ఒకరి పట్ల ఒకరు కక్షలు లేకుండా ప్రేమ కలిగి జీవించే వారమై ఉందాం. ఇంటి వారందరూ కలిసి ప్రార్థనలో ఏకీభవించే వారమై ఉందాం. ఈ 45 రోజుల ఉపవాస కూడికలలో దేవుని యొక్క మాటల ద్వారా అనేకమైనటువంటి జీవితాన్ని మలుచుకోవడానికి, దిద్దుకోవడానికి, సరిచేసుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం. కాబట్టి నోటిని పరిశుద్ధాత్మను ఉపయోగించుకోవడానికి మాత్రమే వాడుకుందామండి. ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వారి అనుభవాన్ని మనం పొందుకుందాం. అంతేగాని లోకంలో అపవాది చేతికి మాత్రం నీ నోటిని అందించద్దు. ఏ దుర్భాషలు కూడా నీ నోటి నుండి రాకుండా జాగ్రత్త పడు. పరిశుద్ధమైన ప్రేమ, మా నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఖచ్చితంగా ఈ మాటలు మేమందరం విని నేను ధ్యానించటకు సహాయం చేస్తారని శ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.